హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు చోట్ల రోడ్లపై వరద, భారీగా ట్రాఫిక్ జామ్. ముషీరాబాద్ లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన. హైదరాబాద్ లో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో భేటీ కానున్న మంత్రివర్గ సభ్యులు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలి, పటేల్ భాయ్తో హైదరాబాద్ కు స్వాతంత్ర్యం వచ్చిందన్న ప్రధాని మోదీ. నిజాం అరాచక పాలనకు చరమగీతం, తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సంస్కరణలతో సత్ఫలిత సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు, కొత్త విద్యా విధానం లోటుపాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. దేశ ప్రజలకు దసరా బొనాంజాగా నిత్యావసరాల ధరల తగ్గుదల, విశాఖ గ్లోబల్ కేపబిలిటీ ఎంటర్స్ సదస్సులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళల ఆరోగ్యంతోనే సమాజానికి సంపూర్ణ ఆరోగ్యం, దేశమంతటా స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాలు కొనసాగుతాయన్న బండి సంజయ్. ప్రజలకు ప్రయోజనం చేసే కలెక్టర్ను అవమానించడం తగదు, మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్. ఇక్కడి నుంచి ఎన్నికల గుర్తుతో పాటు అభ్యర్థులు కలర్ ఫోటోలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఈసీ కీలక నిర్ణయం. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం, బర్త్డే వేడుకల్లో విద్యార్థిపై పిడిగుద్దులు. పల్నాడు జిల్లా ధరణికోటలో డిజిటల్ క్లాసులు ప్రారంభం, 605 మంది విద్యార్థులకు చేయూతనిచ్చిన మంచులక్ష్మి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతిలో వర్షాలు. నారాయణపూర్లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు, 9 మందిపై 18 లక్షల రూపాయల చొప్పున రివార్డ్. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్. నారాయణగూడలో విద్యార్థుల ధర్నాలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. నిజాం సాగర్ లోకి కొనసాగుతోన్న వరద నీటి ఉధృతి, ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల. విజయవాడలో యథావిధిగా ఉత్సవం, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే. నష్టపరిహారం చెల్లింపులో సిరిసిల్ల కలెక్టర్ నిర్లక్ష్యం, వారెంట్ జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి. చిత్తూరు జిల్లాలో భార్యపై హత్యాయత్నం, భర్తను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి. ఉప్పల్ రామాంతపూర్లో ఎస్ఓటీ పోలీసులు దాడి, సింథటిక్ ఫుడ్ స్వాధీనం, నిర్వాహకుడిపై కేసు నమోదు. దిశ పఠాని ఇంటి వద్ద కాల్పుల ఘటన, కేసు ఆరోపణలపై 2 నిందితుల ఎన్కౌంటర్. చైనా అమెరికా వాణిజ్య బంధాలు బలోపేతం, భిన్నమైన డీల్తో డొనాల్డ్ ట్రంప్ లో సానుకూల వ్యాఖ్యలు. నేడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్,
ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా. హైదరాబాద్ లో భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా శేర్లింగంపల్లిలో 16, ముషీరాబాద్ లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్లలో రోడ్లు కాలువలను తలపించాయి. భారీ వర్షం కారణంగా పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా ఏర్పడింది. అమీర్పేట్లోని గాయత్రి నగర్ కాలనీ, సికింద్రాబాద్ లోని అంబేద్కర్ నగర్ కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరి రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. ఎలిఫెంటా బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. గాంధీనగర్ రోడ్ నంబర్ 7లో వరద నీటి ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయింది. యూసఫ్గూడలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. వీడియో ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచుకొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై ప్రవహించింది. సికింద్రాబాద్, చిలకలగూడ, తార్నాక, హబ్సిగూడ, మల్కాజ్గిరి, మారేడుపల్లిలోనూ కుండపోత వర్షం కురిసింది. కాలనీలోకి వర్షం నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తూప్రాన్లో భారీ వర్షం కారణంగా గంట వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలోని రోడ్లు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరి పంటలను ముంచేశాయి. భారీ వర్షంతో రైతన్నలు తీవ్ర అవస్థలు పడ్డారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.